ఆర్జీవి గారి మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు కదా, ఈయన గురించి చెప్పండి. ఇప్పుడు ఆర్జీవి గారు మూవీస్ చేస్తుంటారు అంటే ఫోన్ మూవీస్ ఏదో చేస్తూ ఉంటారు కదా, ఏమంటారు వాటిని? ఫోన్ మూవీస్ చేస్తారా మేడం? ఏదో అన్నారు అప్పుడు చేశారు కదా ఆయన. ఓకే. సో అట్లాంటి మూవీస్ ఏదో చేస్తూ ఉంటారంటే, బట్ నాకు సరిగ్గా తెలీదు. ఆ మూవీస్ దానికి రాజకీయానికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే తెలియని విషయం గురించి మనం మాట్లాడకూడదు. నిజంగా దట్టు నాకు ఆర్జీవి గారి గురించి ఏం తెలియదండి, తెలీదు. ఓకే. ఇప్పుడు ఆయన ఇవన్నీ చేశారు, జగన్ మాయలో పడి ఇవన్నీ చేశారని ఇప్పుడు ఆయన ఏమన్నా బాధపడొచ్చు అంటారా? ఏమో, ఒకవేళ నిజంగా జగనన్న మాటలు విని ఆయన ఏమన్నా ఈ విధంగా దోషణ చేసుంటే గనక డెఫినెట్ గా బాధపడతాడేమో. తెలియదు, మనకు తెలియదు కదా. ఇట్లాంటి మెంటాలిటీ మనస్తత్వం ఉండేవాళ్ళు బాధపడచ్చు, బాధపడకపోవచ్చు. ఎవరికి మనం ఏంటి భయపడేదని కూడా అయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు సీఎం అయితే మేము భయపడిపోవాలన్నా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే మేము వణికిపోవాలన్నా అనే మైండ్ లో కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం కదా. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR.